ఓకే, ఇప్పుడు చామదుంపతో ఇంకో వెరైటీ చూద్దాం. సో అలేఖ్య గారు రెడీయా మీరు? రెడీ. మీరేం చేస్తారు చామదుంపతో? చామదుంప తోటకూర ఎగురు. చామదుంప తోటకూర ఎగురు. నైస్. ఓకే, మరి చామదుంప తోటకూర ఎగురు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చామదుంప తోటకూర ఎగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చామదుంపలు 200 గ్రాములు, తరిగిన తోటకూర 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో అలేఖ్య గారు స్టార్ట్ చేద్దామా? అవునండి. వేయండి. ఫస్ట్ బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. డీప్ ఫ్రై చేయాలా? అవునండి. చామదుంపల్ని అంటే కొంచెం ఎక్కువ నూనెలో వేయించాలి. అవునండి. అంతేనా? సో ఈ చామదుంపలు ఇప్పుడు కొంచెం బాగా రంగు మారాలా మనకి? అవునండి. కొద్దిగా అంటే రెడ్డిష్గా వచ్చే వరకు వేయించుకొని, అంటే క్రిస్పీగా ఉంటాయి. అదేంటి ఇట్లా మెత్తగా ఇట్లా జిగురుగా ఉండకుండా. సో ఇగురు కాబట్టి కొద్దిగా ఇట్లా వేయించి వేసుకుంటే కొంచెం ఆ ఫ్రై టైప్ లో బాగుంటుందనా? అవునండి. ఇప్పుడు మనం ఇది అయ్యేదాకా వెయిట్ చేయాలా, లేకపోతే నెక్స్ట్ ఆ ఉల్లిపాయలు ఏమన్నా వేయించుకొని పక్కన ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చా? చేయొచ్చండి. వేరే బాండీలో లైట్ గా అంటే తక్కువ క్వాంటిటీలో ఆయిల్ తీసుకొని, ఆల్రెడీ ఇక్కడ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఇంక ఇక్కడ అంత అక్కర్లేదేమో కదా? అవునండి. ఓకే. ఆయిల్ వేగాక పోపు దినుసులు వేసుకోవాలి. ఓకే. తర్వాత పచ్చిమిర్చి. మీ ఇంట్లో పులుసుల్లాగా చేస్తే తినరా అండి? అవునండి. తినరా? ఫ్రై అయితే బాగా తింటారా? పచ్చిమిర్చి వేగాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ చామదుంపలు ఇంకా కొంచెం కలర్ రావాలా మనకి? అవునండి. వెల్లుల్లిపాయలు వేయాలండి. తర్వాత కొద్దిగా చిటికెడు పసుపు. ఇది ఏ ఆకుకూర కాంబినేషన్ లోనైనా చేసుకోవచ్చా, లేకపోతే తోటకూరతోనే బాగుంటుందా? తోటకూర అయితే బాగుంటుంది. పాలకూర ఎందుకు బాగోదు? అంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదండి. అది చెప్పండి. తోటకూరతోనే ట్రై చేశారు అంటే యాక్చువల్గా ఈ చామదుంపకి టేస్ట్ ఉండదు కాబట్టి కొద్దిగా మెంతి కూర ఇట్లాంటివి వేసినా బాగుంటుందేమో అని అనిపిస్తోంది. అంటే మీరు ఇలా తోటకూర కాంబినేషన్ చేస్తుంటే. సో చూసేవాళ్ళు మీ ఇష్టం, మీకు ఏ ఆకుకూర కావాలంటే ఆకుకూర ట్రై చేయొచ్చు. అంటే కొద్దిగా పులుపుగా ఉండాలంటే గోంగూర ఇలాంటివన్నీ వేసేస్తున్నారా? వేసేయండి. సో తోటకూర. అలేఖ్య గారు మీరేంటి ఏమైనా వర్కింగ్ అండి, లేకపోతే హౌస్ వైఫ్? మీ వారు ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. పిల్లలు ఉన్నారా? ఒక బాబు. ఎంత వయసు? 1 year. 1 year బాబు. పేరేం పెట్టారు? రాజ్వీర్. రాజ్వీర్. అవునండి. బాగుంది. మీ ఆయన పేరేంటి? రాజ్దీప్. రాజ్దీప్. వాళ్ళ కలిసి వచ్చేలాగా పెట్టారా? అంటే మా ఫ్యామిలీలో ఫస్ట్ రాజు ఉండాలి. రాజు ఉండాలా? మీకు కూడా యాడ్ చేసేసారంటే గొప్ప తీసి రాజ్ అలేఖ్య అని. ఓకే. ఓహో, రాజ్ మీ ఫ్యామిలీ నేమా? ఇవి ఇంకా కొంచెం వేగాలా, తీయొచ్చా? కొంచెం వేగాలా? అంటే మనము ఇప్పుడు ఇది వేగిన తర్వాత ఇవి అందులో యాడ్ చేసుకోవాలి కదా, అప్పటిదాకా వేయించుదాం వాటిని. ఇందులో కొద్దిగా కారం వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలండి, అంటే రుచికి సరిపడా వేసుకోవాలి. ఓకే. కొద్దిగా గరం మసాలా. ఇంతకీ ఈ వెరైటీ మీరు ఎక్కడైనా చూసారా, లేకపోతే ఇది మీరే ట్రై చేశారా? అంటే మా మమ్మీ చేస్తుంటుందండి చామదుంపతో. అవును. ఓహో. 1 teaspoon కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి పొడి. సో కొబ్బరి పొడి. ఇవి చూడండి, మీరు అనుకున్న రంగు వచ్చినాయి అనుకుంటున్నా. ఓకేనా? ఇంకా రావాలా? సరిపోతుందండి. సరిపోతుందా? ఒక ప్లేట్లోకి తీసుకుంటే
ఇందులో యాడ్ చేసేయచ్చా లేకపోతే డైరెక్ట్గా చేసేయచ్చు, కానీ ఆయిల్ బాగుంది కదండి, అందుకని అంటే ఇది ఒక మొత్తం plate వేయను, లోకి- ఇట్లా తీస్తా ఇట్లా ఇట్లానే వేస్తా. ఓకే. ఓకేనా? ఇప్పుడు కాదా? ఇప్పుడు సరే అక్కడ ఆ ఖాళీ బౌల్ ఇవ్వండి. ఓహో, ఇవి మొత్తం చాలా క్రిస్పీగా అయిపోయాయి. ఇలా వేయించుకోవాలన్నమాట. ఇందులో కొద్దిగా ఒక టీ స్పూన్ అంటే శనగపిండి వేసుకోండి. తర్వాత వేయించి పెట్టుకున్న వేసేద్దామా? చామదుంపలు వేసేసుకోవాలండి. సో ఇంక ఫైనల్గా యాడ్ చేస్తే కొద్దిగా టేస్ట్ అన్ని వీటికి పడితే సరిపోతుందేమో కదా, ఎందుకంటే ఆల్రెడీ బాగానే ఫ్రై అయ్యాయి కదా. లైట్గా సాల్ట్ వేసుకోవాలి. సో ఈ ముక్కలు ఫైనల్గా యాడ్ చేసాం కదా. సో ఇలాంటివి ఏమన్నా సైడ్ డిష్ లాగా బాగుంటుంది కదా. అవునండి. రసం ఆర్ పప్పుచారు, పప్పు ఇలాంటి వాటికి. ఇదేదో బంగాళదుంప వేపుడులా ఉంది యాక్చువల్గా. అంటే అంత బాగా రోస్ట్ చేసేసాం కదా వాటిని. నైస్. సో తీయొచ్చా? ఓకే, ఫైనల్గా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే రెడీ. ఓకే, చామదుంప తోటకూర రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. నైస్, చెప్తాను. ఓకే అండి, మరి చామదుంప తోటకూర ఇగురు కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చామదుంప తోటకూర ఇగురు తయారు చేసే విధానం. ముందుగా చామదుంపలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉడికించిన చామదుంపలు వేసి వేయించాలి. మరొక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో తరిగిన తోటకూర వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, గరం మసాలా, ఎండు కొబ్బరి పొడి, శనగపిండి, వేయించిన చామదుంపలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చామదుంప తోటకూర ఇగురు రెడీ.